జై శ్రీమన్నారాయణ అండి. అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం పన్నీర్ కర్రీ చపాతీలో కానీ రైస్కి కానీ ఎంత బాగుంటుందో అండి, చాలా బాగుంటుంది. నేను చేసే రకంగా చేయండి, చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిరపకాయలు, జీడిపప్పు అన్నీ కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మగ్గించేసుకుంటున్నానండి. బాగా కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసి మగ్గించుకోండి. ఆ పచ్చి వాసన పోయే వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించేసుకున్నాను. బాగా కలపాలండి. కలిపి చక్కగా అన్నీ ఈవెన్గా మగ్గే వరకు కలుపుకోవాలి. తర్వాత ఆరబెట్టుకొని కొంచెం సేపు వెంటనే మిక్సీ వేయకుండా కొద్దిగా ఆరిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఈలోపు ఇక్కడ మన చెక్క, లవంగం, యాలకులు, బిర్యానీ ఆకు వేసుకొని నేతిలో వేయించుకున్నాక ఇప్పుడు ఉల్లిపాయలు ఇందాక వేయించిన ఉల్లిపాయలేమో అవి మిక్సీ పట్టుకోవడానికి, ఇప్పుడేమో కర్రీ కోసం ఇలా ఎర్రగా ఫ్రై చేసేసుకోవాలి. ఉల్లిపాయలని ఫ్రై చేసుకున్నాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా చక్కగా కమ్మగా వాసన వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై చేసుకుంటేనే మనకు కర్రీ చాలా బాగుంటుందండి. చూసుకొని మనకి ఎంత అవసరమో అంత అల్లం వెల్లుల్లి వేసుకొని చక్కగా మంచిగా గోల్డెన్ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. అడుగు అంటకుండా వేయించుకోవాలండి. ఇది డైట్ చేసే వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ కర్రీ. ఎందుకంటే ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి 4 రకాలు చేయకుండా ఇది చపాతీల్లోకి డైట్ చేసే వాళ్ళు తినొచ్చు, రైస్లోకి మిగతా వాళ్ళు కూడా రైస్లోకి పెట్టేయచ్చు. పిల్లలకైతే చాలా నచ్చుతుంది. ఇప్పుడు అదంతా చక్కగా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా వేసేసి ఆయిల్ పైకి తేలేలాగా బాగా కలిపి వేయించుకుంటూ ఉండాలి. అడుగంటడం మాత్రం అంటనివ్వకూడదు. అడుగంటిందనుకోండి టేస్ట్ మారిపోతుంది, వేరే టేస్ట్ వస్తుంది. అడుగంటకుండా నేను బాగా తిప్పి బాగా వేయించుతున్నాను. ఇప్పుడే నీళ్లు పోయకూడదండి, వాటర్ కొంచెం సేపు ఆగిన తర్వాత ఈ పేస్ట్ అంతా చక్కగా మనకి వేగిన తర్వాత అప్పుడు వాటర్ పోసుకుంటే బాగుంటుంది. దీన్ని నీట్గా మొత్తం అంతా ఈవెన్గా కలిసేలాగా ఆయిల్ మొత్తం కర్రీకి అంతా పట్టేలాగా, ఈ పేస్ట్కి అంతా పట్టేలాగా తిప్పుకుంటూ వేయించుకోవాలి. చూడండి, ఇలా మొత్తం కొంచెం సేపు మనం వేయిస్తూనే ఉండాలి. ఇలా ఆయిల్ అంతా చక్కగా పైకి వచ్చేసింది చూడండి, కొత్తలాడుతుంది కదా. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేసి ఇప్పుడు దీంట్లో మనం స్పైసెస్ వేసుకోవాలి. జీలకర్ర పొడి, ధనియాల పొడి, సోంపు పొడి, కారము, ఉప్పు, చికెన్ మసాలా పొడి ఇవన్నీ వేసేసుకొని పసుపు అన్నీ వేసుకొని మనం కలిపేసుకొని కొంచెం వేయించుకోవాలి. కారం ఎక్కువ స్పైసీగా ఉంటే మా ఇంట్లో ఎక్కువ తినరండి పిల్లలు, అందుకే నేను చాలా తక్కువ వేస్తాను. కారం కొద్దిగా వేసి ఇంట్లో పట్టించిన కారమే వేస్తానండి. బయట కారం తీసుకొని పసుపు కూడా అంతే ఇంట్లోనే పట్టిస్తాను. నేను తెచ్చుకొని పసుపు కొమ్ములు తెచ్చుకొని పట్టించుకుంటాను. అలా పట్టించుకుంటే కొంచెం చిటికెడు వేసినా సరే కలర్ చాలా బాగా వస్తుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్ అంతా పైకి తేలేదాకా తిప్పేసుకొని ఇప్పుడు మనం కొంచెం వాటర్ దాంట్లో వేసుకొని మనకి ఎంత అయితే లూజ్గా కావాలో అంత వాటర్ కొంచెం ఉడికేదాకా వేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో పన్నీర్ వేస్తాం కాబట్టి ఇదిగోండి చూడండి, నేను ఇంట్లోనే తయారు చేశానండి ఈ పన్నీరు, చాలా బాగుంటుంది. ఈసారి పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలి ఇంట్లో, మనం బయట కొన్నట్టే ఉంది కదండి, ఈ పీసెస్ అన్నీ బయట కొన్నట్టే ఉన్నాయి. ఇలాగ ఎలా తయారు చేసుకోవాలన్నది వీడియో కూడా చేస్తానండి. ఇప్పుడు ఈ పన్నీర్ని మనం ఈ ఉడుకుతున్న కొంచెం ఆయిల్ పైకి వచ్చి ఉడుకుతున్న దాంట్లో ఈ పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. పన్నీర్ నేను విడిగా వేయించలేదండి, ఎందుకంటే కొంచెం గట్టి పడతాయి అనిపిస్తుంది నాకు. పన్నీర్ ఉప్పు కారం అలా వేసి కొంచెం ఆయిల్లో వేయించితే నాకు ఎందుకో పన్నీరు గట్టిగా అవుతుందేమో అన్నట్టు అనిపిస్తుంది. ఇలా వేసుకుంటేనే కొంచెం స్మూత్గా ఉండి మనం వేసిన మసాలాలన్నీ దానికి పడతాయి. చూడండి, 1 లీటర్ పాలకి నాకు ఇంత పన్నీర్ వచ్చిందండి. చాలా బాగుంటుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నేను ఎప్పుడూ ఇలాగే చేస్తానండి, చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ఒకసారి చేసుకొని చూడండి, టేస్ట్ చూస్తే అసలు వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. మూత పెట్టేసి బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు మనకి మనకి ఎంత కావాలి, మన ఇంట్లో గ్రేవీ అంటే ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు కదండి, వాళ్ళకు కూడా
సరిపోయేలాగా ఎంత చక్కగా గ్రేవీ కావాలో చూసుకొని అంతవరకు వచ్చిన తర్వాత మనం కొంచెం దింపేసుకోవాలండి. ఇంకా దింపేసుకునే స్టేజ్కి వచ్చిన తర్వాత పైన కొంచెం కసూరి మేతి వేస్తున్నానండి. అంటే ఇందాక కొత్తిమీర వేసాను కదండి, మిక్సీ పట్టినప్పుడు కొత్తిమీర వేసాను, అందుకని ఇప్పుడు ఇంకా కొత్తిమీర వేయకుండా కసూరి మేతి వేస్తున్నాను. ఇది వేసేసుకొని మొత్తం మంచిగా తిప్పేసుకొని ఒకసారి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం టేస్ట్ చూసుకొని దింపేసుకుంటామేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మాట్లాడుకుందామండి. జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ అండి.